అర్థమైందా? పొత్తులు చాలా బహిరంగంగా ఇక్కడ టీడీపీకి, బీజేపీతో కలిసి పొత్తులో వెళ్ళి కూటమి ఫామ్ చేసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని కమ్మ కులానికో, రెడ్డి కులానికో, లేకపోతే ఇంకేదో కులానికో ఆయన పొత్తుకు వెళ్ళాల. అర్థమైందా? అక్కడ టీడీపీ పార్టీ అనే పార్టీకి, బీజేపీ అనే పార్టీకి రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళారు. ఇక్కడ మరి మీ పార్టీలో ఓన్లీ మీ పార్టీలో రెడ్లే ఉంటారా, లేకపోతే కాపులే ఉంటారా, ఒక కులం వాళ్ళే ఉంటారా, లేకపోతే మీకు మీ పార్టీలో ఒక్క కులంకే మీరు పార్టీ పెట్టారని ఏమన్నా బహిరంగ ప్రకటించగలరా? ఎందుకు ప్రతిసారి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఒక కులానికి పరిమితం చేసి ఆ కుల వ్యక్తుల్ని, కాపు కుల వ్యక్తుల్ని కించపరుస్తూ వాళ్ళనే బయటికి బజాట్లోకి లాగి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల్ని, మనోభావం దెబ్బతీసేలాగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఈ అంబటి రాంబాబు, పేర్ని నాన్నగారు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు తెలుస్తుందా మీరు కాపులను ఎంత దిగజారుస్తున్నారో? మీకు తెలుస్తుందా కాపుల ఆత్మాభిమానాన్ని ఎంత తాకట్టు పెడుతున్నారో? మీరు చేసే పాలేరు జాగీరుతనానికి కులాన్ని ఎందుకు ఆపాదిస్తారు?